ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ అధ్యాయంలో బెత్లెహేము అనేది యూదయ ప్రాంతంలో, అంటే ప్రస్తుతం ఉన్న దక్షిణ ఇశ్రాయేల్‌లోని ఒక చిన్న పట్టణం. ఈ పట్టణం యెరూషలేము నుండి సుమారు 5 మైళ్ళ దూరంలో ఉంది. ఇదే పట్టణంలో రాజైన దావీదు జన్మించాడని 1 సమూయేలు 16 అధ్యాయం 1 వచనంలో మనం చూడొచ్చు. యోసేపు మరియు మరియా నజరేతు అనే గలిలయ ప్రాంతంలో ఆ పట్టణంలో నివసించేవాళ్ళు. కానీ వారు రాజైన దావీదు వంశానికి చెందినవారు కావడంతో జనాభా లెక్కల్లో నమోదు చేయించుకోవడానికి బెత్లెహేమ్‌కి వెళ్లారు. ఇది మనం లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. ఈ జనాభా లెక్కలు రోమా సామ్రాజ్యం నియమించిన రాజైన హేరోదు పరిపాలనా కాలంలో జరిగింది. అతనికి రోమా చక్రవర్తి యూదుల రాజు అనే బిరుదుని ఇచ్చాడు. ఎవరికి? ఈ హేరోదుకి. ఈ హేరోదు రాజ్యం రోమా సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ యూదయ ప్రాంతం మరియు దాని రాజధాని యెరూషలేంని కలిగి ఉండేది. హేరోదు క్రీస్తుపూర్వం 40 నుండి క్రీస్తు శకం 4 వరకు పరిపాలించాడు. ఆధునిక బైబిల్ పండితులు చాలామంది ఏం చెప్తారంటే, హేరోదు పాలన చివరి సంవత్సరం అనగా క్రీస్తు శకం 4లో యేసుక్రీస్తు జన్మించాడు అని చెప్తారు. ఈ అధ్యాయం 1-12 వచనాల్లో మనకు 4 వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళ యొక్క జీవిత విధానం లేదా వారి క్యారెక్టర్స్ నుంచి లేదా వారి యొక్క పరిస్థితుల నుండి, వారి అనుభవాల నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఈ దినాన్ని చూద్దాం. 1-2 వచనాల్లో ఇక్కడ జ్ఞానులు ఒక అసాధారణ నక్షత్రాన్ని చూశారు. ఇలా నక్షత్రం యూదులకు రాజు పుట్టాడు అనే సంకేతాన్ని వాళ్ళు తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలని వాళ్ళు బయలుదేరారు. ఈ 3వ వచనంలో చూసేటప్పటికి అదే విషయాన్ని హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు. ఈ సంగతి వినగానే హేరోదు రాజు మరియు యెరూషలేం వాళ్ళు కలవరపడ్డారు అనేది ఈ వచనంలో మనం చూస్తాం. నిజానికి యెరూషలేం వాళ్ళందరూ మెస్సియా రాక కోసం కనిపెట్టుకొని ఉన్నారు. కానీ ఆ విషయం వినగానే సంతోషించాల్సింది పోయి కలవరపడ్డారు. హేరోదు ఏమో భయపడ్డాడు. ఎందుకంటే యూదుల రాజు అని పిలువబడుతున్న అతని పదవికి ప్రమాదం కదా, మరి ఇంకొక యూదుల రాజు పుట్టడం ఏంటి అని చెప్పి అతనికి భయమేసింది. ఇక్కడ ఈ హేరోదు రాజు కానీ ఆ యెరూషలేం వారు కానీ వీళ్ళెవరూ కూడా రక్షకుని రాకకు సిద్ధంగా లేరు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఆ తర్వాతి వచనాల్లో హేరోదు రాజు వెంటనే ఏం చేస్తాడంటే శాస్త్రులు పరిసయ్యుల్ని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. ఈ ప్రముఖ శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే దేవుని ఆలయంలో ఆరాధనలు నిర్వహించేవాళ్ళు. వీళ్ళకి దేవుని వాక్యము చదివి వినిపించేవాళ్ళు. వీళ్ళకి దేవుని వాక్యం చాలా బాగా తెలుసు. దేవుని వాక్యం తెలియని వాళ్ళేం కాదు. అందుకే రాజు అడగగానే వీళ్ళు మేకా ప్రవచనాన్ని చదివి వినిపిస్తారు. ఈ మేకా రాసిన ఈ ప్రవచనము క్రీస్తు జననానికి 700 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. అయితే వీళ్ళు కూడా ప్రభు రాకకి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ ప్రవచనం చదివి వినిపించారు అంతవరకే. యూదుల రాజు పుట్టాడంట, మనం చూద్దాము అసలు ఏంటి విషయం అని వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా జస్ట్ ఆ వాక్యం మాత్రం చదివి వినిపించేశారు అంతే. వీళ్ళు కూడా ప్రభు రాకకు సిద్ధంగా లేరని క్లియర్గా తెలుస్తుంది. వాక్యం తెలుసు అంతే వాళ్ళకి. క్రైస్తవులుగా పుట్టిన మనందరికీ కూడా దేవుని వాక్యం బాగా తెలుసు. సమయానికి అనుగుణంగా మనం వాక్యం చెప్పేస్తాం. కానీ ఆ వాక్యానికి విధేయత చూపించకపోతే ఉపయోగం ఏముంది? సాతానుకు కూడా వాక్యం బాగా తెలుసు. మనము ఒకవేళ దేవుని మాటకు లోబడుతున్నామా లేదా సాతానుకు లోబడుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు మరలా రానున్నారు. ఆయన రెండవ రాకడ మన కొరకు మనందరం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా చాలామంది దేవుని రాకడికి సిద్ధంగా లేము. క్రైస్తవులము అని మనం పేరైతే ఉంది, సంఘానికి వెళ్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ మన హృదయము దేవునికి దగ్గరగా ఉందా దూరంగా ఉన్నదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని రాకడికి ఒకవేళ మనం సిద్ధంగా లేకపోతే దేవుని రాకడ వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికా పరలోకానికా అనేది ఇప్పుడే మనం బ్రతుకున్నప్పుడే డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి.
అలాగే 6-8 వచనాల్లో చూస్తే హేరోదు రాజు జ్ఞానులను పిలిచి, మీరు ఆ శిశువుని గురించి తెలుసుకోగానే నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పి జ్ఞానులకి చెప్పాడు. కానీ అతని మనసులో ఏమనుంది? ఆ శిశువుని చంపాలి. ఎవరైతే ఆ యూదుల రాజు అని పిలువబడుతున్న శిశువు పుట్టాడో ఆ శిశువుని నేను చంపేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి రాజు అనే పేరు ఉండదు. ఎంత భక్తి చూపిస్తున్నాడు కదా పైకి, ఎంతగా నటిస్తున్నాడు. కానీ అతని హృదయం ఎంత మోసకరమైంది. పైకి కపట భక్తి చూపిస్తున్నాడు ఇక్కడ హేరోదు. మనం కూడా హేరోదు వలె కపట భక్తి, కపట ప్రేమ చూపిస్తున్నామా? దేవుని ఎడల, అలాగే మన తోటి విశ్వాసుల ఎడల కపట భక్తి, కపట ప్రేమ చూపిస్తే లోపలికేమో ద్వేషం నింపుకొని, పైకేమో ప్రేమపు మాటలు మాట్లాడి, లోపల ఒకటి బయట ఒకటిలాగా మనం బ్రతికితే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు దాన్ని ఊరుకోడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ఈ దినాన పరీక్షించుకుందాం. 9-10 వచనాల్లో ఆ జ్ఞానులు రాజు మాట విని వెళ్తూ ఉంటే ఒక నక్షత్రం వారికి కనిపించింది. ఆ నక్షత్రమే దారి చూపించింది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఉంచారో అక్కడి వరకు కూడా ఆ నక్షత్రమే వారికి దారి చూపించింది. ఇక్కడ ఈ జ్ఞానుల విషయం చూస్తే వారు ఆరాధించడానికి స్టార్టింగ్ నుంచి కూడా వారు ఆరాధించడానికి ఎంతో భక్తి చూపించారు. దేవుడు వారికి నక్షత్రాన్ని దారి చూపించడానికి నియమించాడు. వాళ్ళు యేసుని చూసి చాలా ఆనందించారు. ఆయన్ని చూశారు, సాగిలపడ్డారు, పూజించారు, ఆయనకి కానుకలు అర్పించారు. ఈ జ్ఞానుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. జ్ఞానుల వలె దేవుణ్ణి ఆరాధించాలని, మన హృదయం అర్పించాలని తృష్ణ కలిగి ఉన్నామా? దేవుని సన్నిధికి ఒకవేళ దూరంగా ఉంటున్నామా? పేరుకి క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని సన్నిధి అనుభవించలేని స్థితిలో ఉన్నామా అనేది మనం పరీక్షించుకుందాం. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక నక్షత్రాన్ని చూస్తాం. ఈ నక్షత్రాన్ని దేవుడు జ్ఞానులకు దారి చూపించడానికి దేవుడే నియమించాడు. అయితే ఈ నక్షత్రం ప్రకాశిస్తూ జ్ఞానులకి దారి చూపించింది. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వచనాల్లో చూస్తే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాం. అంతేకాదు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం యేసుక్రీస్తే, ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తుని మోస్తారో, యేసుక్రీస్తుని తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళల్లో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన మనలో ఉంటే ఆ వెలుగు ఇతరులకు కూడా కనపడుతుంది. మనలో ఆయన క్రియలు ఉంటాయి. అంతేకాదు, మనల్ని చూసి అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు. ఈరోజు మనం ఆ వెలుగైన యేసుక్రీస్తుని మనలో తీసుకెళ్తున్నామా? రక్షణ లేని ఇతరులకి దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నామా? మన కుటుంబంలో, మన సంఘాల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉంటే వారిని ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాల వలె ఉన్నామా? లేదా మన వల్ల దేవుని నామానికి అవమానం కలిగేవారుగా ఉంటున్నామా? దేవుని నామానికి అవమానం కలిగించేవారిగా ఉంటున్నామా? మనల్ని మనం ఈ దినాన పరీక్షించుకుందాం. చివరిగా 12వ వచనంలో హేరోదు వద్దకు వెళ్ళవద్దని కలలో దేవుడు జ్ఞానులతో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే హేరోదు చెప్పాడు కదా, మీరు వెళ్ళి చూసి మళ్ళీ నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని అన్నాడు. కానీ అతని కపట భక్తి, కపట వేషధారణ ఎరిగిన దేవుడు జ్ఞానుల్ని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళనివ్వకుండా దేవుడే కలలో కనిపించి వాళ్ళని వేరే దారిలో వాళ్ళ దేశానికి వెళ్ళమని చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. చాలాసార్లు సాతాను మనల్ని ఇతరుల ద్వారా మోసపరుస్తూ ఉంటాడు. ఇదే కరెక్ట్, ఇదే మంచి మార్గము, దీని గుండానే వెళ్ళు, ఇదే కరెక్ట్, నువ్వు చేసే తప్పేం లేదు, ఇదే కరెక్ట్ అని చెప్పి మనల్ని ఇతరుల ద్వారా కూడా మోసం చేస్తూ ఉంటాడు సాతాను. లేదా మన స్నేహితులు ఎవరైనా ఉంటే, మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనల్ని సాతాను వేరే మార్గంలోకి నడిపించే అవకాశాలు చాలా ఉంటాయి. యవనస్తులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను వాడి మార్గంలోకి తెప్పించుకోవడానికి చాలా రకాల వలలు వేస్తూ ఉంటాడు.
సో, ఆ మార్గంలో వెళ్ళకుండా దేవుని మాటలు వినాలి అనంటే, దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి. ఇక్కడ దేవుడు వాళ్ళ కలలో కనిపించి, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని చెప్పి, ఆయన వేరే మార్గం చూపించి, ఆ మార్గంలో వెళ్ళమని వాళ్ళ దేశానికి చూపించడం మనం ఇక్కడ చూస్తాం. మనం కూడా ఏదైనా డెసిషన్స్ తీసుకునే విషయంలో వేరే వాళ్ళ మాట గుడ్డిగా నమ్మేయకుండా, మనం కూడా దేవుని మీద ఆధారపడితే, ప్రభువా నేను ఏ వేలో వెళ్ళాలి? ఏ మార్గం గుండా వెళ్ళాలి? నేను ఏ డెసిషన్ తీసుకోవాలి? నేను ఎటువైపుగా వెళ్ళాలి అని దేవునికి గనక మనము మన యొక్క జీవితాన్ని, మన యొక్క డెసిషన్స్‌ని సమర్పిస్తే, దేవుడు మనకి తన మార్గం చూపిస్తాడు. ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళు, నువ్వు ఈ ప్లేస్‌లో నుంచి వెళ్ళు అని దేవుడు మనకి బోధిస్తాడు. మనం ఏం చేయాలన్నా సరే దేవుని విషయంలో మన యొక్క డెసిషన్స్ తీసుకునే విషయంలో దేవుని దగ్గర మనం లోబడడం చాలా ఇంపార్టెంట్. ఈ దినాన మనం అలా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ దినాన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఇక్కడ జ్ఞానుల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. వాళ్ళు ఎంతో నిన్ను ఆరాధించడానికి ఎంతో ఆసక్తి కనపరిచారు. ఎంతో వేరే దేశం నుంచి అనేక మైళ్ళు ప్రయాణించి ప్రభా నువ్వు ఉన్న ప్రదేశం కోసం, నువ్వు ఉన్న ప్లేస్ కోసం వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి వాళ్ళ హృదయాల్ని సమర్పించి కానుకలర్పించి నిన్ను వాళ్ళు స్తుతించారు ప్రభా. ఈ దినాన అనేక మంది ప్రభా క్రైస్తవులము అని చెప్పుకుంటూ నీ సన్నిధిని అనుభవించలేని వారిగా ఉన్నాం. తండ్రి నిజమైన భక్తి లేని వారిగా ఉన్నాం తండ్రి. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు మార్చండి ప్రభా. కనికరించండి దేవానికి స్తోత్రాలు. అలాగే హేరోదు ద్వారా మీరు మాతో మాట్లాడారు పైకి ఎంత భక్తి చూపిస్తూ లోపల ఎంత కక్షతో నిండి ఉన్నాడో, ఎంత అసూయతో ఉన్నాడో ఈ దినాన మేము హేరోదు యొక్క స్వభావాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మేము కపట భక్తి, కపట ప్రేమ, వేషధారుల వలె మేము ఉంటే దాన్ని నువ్వు ఎంతో అసహించుకుంటున్నావు ప్రభా. అలాంటి పరిస్థితి మాలో ఎవరిలో ఉండకుండా సహాయం చేయండి. నిజమైన ప్రేమ, నిజమైన భక్తి మీ మీద అలాగే ఇతరుల మీద కూడా మేము కనుపరచడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యెరూషలేము వారు వీరందరూ కూడా నీ రాకకి సంతోషించవలసింది పోయి కలవరపడ్డారు అని నీ వాక్య భాగం ద్వారా మేము తెలుసుకున్నాం. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకి దేవుని వాక్యం తెలిసి కూడా వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంతో ఉన్నారు. నీ రాకకు సిద్ధంగా లేరయ్యా. ఈ దినాన మాలో అనేక మంది నీ రాకకి మేము సిద్ధంగా లేము అనేది నిజం ప్రభా. అనేక మంది తండ్రి రక్షణ లేని వారుగా, నిజంగా రక్షణ పొంది కూడా నీలో ఫలించని వారుగా అనేక మంది ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అలాంటి తండ్రి నిర్లక్ష్యం మాలో లేకుండా సహాయం చేయండి. సిద్ధపాటు కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నిజమైన భక్తి, నిజమైన జీవితము నిన్ను అనుభవించగలిగే నిజమైన జీవితము మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు వస్తున్నారంటే కలవరం కాదు, మేము సంతోషంగా ఆనందంగా ఆ పరలోక రాజ్యాన్ని, నీ సన్నిధిని అనుభవించడానికి తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆనందంగా సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు అయ్యా. అలాగే నక్షత్రం తండ్రి, ఆ నక్షత్రము వలె ఇతరులకు వెలుగు చూపించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మాలో మీ వెలుగును ఉంచండి దేవా. మాలో మీరుంటే ఆ వెలుగు ఇతరులకి కనిపిస్తుంది ప్రభా. మీ వెలుగును మాలో ప్రకాశింపనీయండి తండ్రి. ప్రభా మాలో ఉన్న వెలుగు మేము ఇతరులకి ప్రకాశించేలాగా సహాయం చేయండి. మా ద్వారా అనేక మంది నీ దగ్గరకు వచ్చేవారిగా ఉండడానికి సహాయం చేయండి మనుషుల ఎదుట మీ సత్క్రియల్ని వాళ్ళ ఎదుట కనుపరచమని నువ్వు చెప్తున్నావు తండ్రి. వాళ్ళు దాన్ని చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అట్టి కృప, అట్టి భాగ్యత మీరు మాకు దయచేయండి తండ్రి. మా స్వభావాల్ని బట్టి, మా పరిస్థితుల్ని బట్టి, మా యొక్క గుణగణాలని బట్టి ఇతరులు మీ దగ్గరికి రావాలే కానీ మా నుండి వాళ్ళు నేర్చుకొని మీకు దూరం కాకూడదు ప్రభా. అటువంటి కృపని మీరు మాకు దయచేయండి దేవానికి స్తోత్రాలు.
అలాగే నాయనా జ్ఞానులకి వేరే మార్గం గుండా వాళ్ళని మీరు నడిపించడానికి నాయనా తండ్రి వారితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేయకుండా వాళ్ళని మీరు క్షేమంగా వారి దేశానికి నడిపించినందుకు మీకు వందనాలు. ప్రభా నాయనా మేము కూడా ఏదైనా అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, ఏదైనా కష్ట పరిస్థితిలో వెళ్తున్నప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకోవడంలో మేము అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు మార్గం చూపించండి తండ్రి. నాయనా మీరు మాత్రమే మాకు మార్గదర్శి. ప్రభా మీరు మార్గం చూపించండి. మీరు మార్గమై ఉన్నారయ్యా. నాయనా మీ వేలో మమ్మల్ని నడిపించండి. మీరు ఏ డెసిషన్ అయితే తీసుకుంటున్నారో, ఏ వేలో మమ్మల్ని నడిపించాలనుకుంటున్నారో ఆ వేలోనే మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. నీ రాకకు సిద్ధపడి నాయనా నీ బిడ్డలుగా మేము జీవించే కృపని మీరు మా అందరికీ దయచేయమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా నా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.